నీకు ఇమాజిన్ రొమాన్సోఫీలియానా అంటే నీకు రొమాన్సోఫీలియా ఏంటో నాకేం అర్థం కావట్లేదురా బాబు. ఇట్స్ అ పాపులర్ డిసీజ్ ఇన్ దిస్ ఏజ్. ఏంటో సరిగ్గా చెప్పు. నీకు నాపై ఓ టైప్ ఆఫ్ ఫీలింగ్ అన్నమాట. ఫీలింగా తొక్క? అబ్బా నేను చెప్పేది నిజం, కావాలంటే ప్రూవ్ చేస్తా. అబ్బచ్చా చెయ్. యాక్చువల్గా నీ పేరు సత్యభామ ఉండాలి, కానీ ఇప్పుడు బుజ్జి అని పెట్టారు. ఎందుకో తెలుసా? చెప్పు. అప్పుడు మీ అత్త నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయింది? ఎక్కడికో పోయిందిలే. అట్లా వెళ్ళినందుకు నీకు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి బుజ్జి అని పెట్టారు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నీకు దండం పెడతా, నాకు పని ఉంది, నన్ను వదిలేసాయి. అంత పీకే పనేందో. హోంవర్క్ చాలా. దీనికి ఎట్లా గుర్తు చేయాలబ్బా? బుజ్జి బుజ్జి నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు? నీకోటి గుర్తు చేయాలి. మళ్ళీ ఏంట్రా బాబు? రేపు నీ బర్త్డే కదా, నీ బర్త్డేకి మీ తాత వాచ్ గిఫ్ట్ ఇస్తాడు చూడు. ఆ వాచ్ ఏమని ఇద్దరిని కలిపింది? ఇది చెప్పడానికి వచ్చావా? నాకు నిద్ర వస్తుంది. బుజ్జి మళ్ళీ ఏంట్రా? హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సర్లే నా బుజ్జి. ఓయ్ లేకు, మా ఇంట్లో పడుకున్నావేంటి? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బుజ్జి. బాయ్. బుజ్జి నీకో సర్ప్రైజ్. మీ తాతయ్య నీకోసం ఏం తెచ్చాడో చూడు. నీకిష్టమైన వాచ్. ఈ వాచ్ ఎప్పటికీ నీ దగ్గరే ఉంచుకోవాలి. దీంట్లో సర్ప్రైజ్ ఏముంది? 2 నెలల క్రితమే వాచ్ గిఫ్ట్గా ఇస్తానన్నారు. మేము ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసాం. దీంతో పాటు ఇంకోటి కూడా తీసుకొచ్చా. హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో మన బుజ్జికి అడ్మిషన్. నెక్స్ట్ వీకే జాయినింగ్. ఏంట్రా ఇది? ఏంట్లే ఇవ్వు నాన్న. చెప్తే ఇస్తా. బుజ్జి లెటర్ రాసింది. లెటర్ రాయడం ఏంట్రా? చూడ్ని. ఆగరా రే, ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావుదా? ఏమైంది నాన్న? చెప్పు నాన్న. నీకు నేను చాలా విషయాలు చెప్పాలి. నేను ఆల్రెడీ 2016 వరకు వెళ్ళి మీకోసం మళ్ళీ రిటర్న్ వచ్చాను.
అయితే అప్పుడు మీరిద్దరు లవర్సా? అవును నాన్న, ఇప్పుడేమో దూరం పెడుతుంది. ఆ మెంటల్ దానికి ఎట్లా గుర్తియాలో అర్థం అవ్వట్లేదు. నువ్వేదో ఒక ఐడియా ఇవ్వు నాన్న ప్లీజ్. నీ ఏజ్కి నువ్వు మాట్లాడే మాటలకు నాకు నోటి నుంచి మాట రావట్లేదురా. ఏజ్ చిన్నది, ఎక్స్పీరియన్స్ పెద్దది. ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ఏంట్రా మరి, మందేద్దామా? మందొద్దు నాన్న, ఆరోగ్యానికి హానికరం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఆ వాచ్ కావాలి. ఏ వాచ్? ఆ 24 వాచ్. అది ఇప్పుడు లేదు కదరా. అప్పుడు నువ్వు ఆ వాచ్ ఫాస్ట్లో పడేసావు కదా, అక్కడికి వెళ్ళి వెతుకుదాం. అది కూడా చూసేసావా? నీకు ఇప్పుడు ఆ వాచ్తో పనేంట్రా? ఫ్యూచర్లోకి వెళ్ళి బుజ్జి నన్ను లవ్ చేస్తుందో లేదో చూస్తా. ఒకవేళ లవ్ చేయకపోతే? తనని మర్చిపోవడానికి ట్రై చేస్తా. షూరా? షూర్, నీ మీద ప్రామిస్. నా మీదే ప్రామిస్ చేసావా? మీ అమ్మకి ఏం చెప్పాలో. రే మనీ, ఆ వాచ్ ఎక్కడ పడేసానో గుర్తు రావట్లేదు. భయంగా ఉంది. ఇంటికి వెళ్ళిపోదాం పదరా. ఆ వాచ్ దొరికితేనే ఇంటికి. ఎందుకు నాన్న భయపడతావు? అత్రేయ గారు చచ్చిపోయిందిగా. అదేరా నా భయం. వాడు దయ్యమై తిరుగుతున్నాడేమో అని. ఏ బొక్కలో నుంచి ఏ పాము వస్తుందో. నాన్న, ఈ ఈగల్. ఈగలా? ఏం ఈగలరా? అయ్యో, ఈగల్ అంటే అవి కాదు, గద్ద. సరేనారా, వాచ్ అక్కడే ఉంటుంది రా. మనీ, పక్కా ఇదే ప్లేస్ రా. పైన గద్ద ఉందంటే కింద వాచ్ ఉన్నట్టే. ఇప్పుడు ఆ వాచ్ని ఎలా వెతుకుదాం రా? ఇదిగో మ్యాగ్నెటిక్, వెరీ పవర్ఫుల్. ఇడికన్నీ నా పోలికలే. దొరికింది. Yes, we got it. దీనికి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టాలంటే ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్తే అంతే సంగతులు. Don't fear, Dad. I have power bank. నాన్న, దీని బెల్ట్ రావట్లేదు. అరే, చాలా రోజులైంది కదా, తుప్పు పట్టి బెల్ట్ రావట్లేదు. ఇది పట్టుకో, చెప్తా. ఇదిగో, ఈ తాడుతో చెయ్యి కట్టుకో. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఇక నడిచే ఓపిక లేదురా. ఓ 2 రోజులు వెనక్కి వెళ్ళు, మన ఇంటికి వెళ్దాం. ఇంటికి ఎందుకు నాన్న, డైరెక్ట్ 2016కి వెళ్దాం. సమ్మర్ హాలిడేస్. బుజ్జి ఉంటుంది, మస్తు ఉంటుంది. మళ్ళీ వాచ్ మెకానికేనా? ఏ క్రికెటరో సినిమా హీరోనో అయింటే ఎంత బాగుండేది. పితాజీ. ఏరా, ఎక్కడున్నావు? ఇంకేడుంటా, షాప్లో. బుజ్జి మన ఇంటికి వచ్చిందిరా, త్వరగా రారా. ఏంటి, బుజ్జి వచ్చిందా? పితాజీ మే ఆ రహా హూ. నాతో మళ్ళీ మళ్ళీ చూశానులే నా నిన్ను నేను ముందుగానే ఓ చెలి.
మాటే ఇస్తా నిన్ను వీడిపోను ఇంక 1000 జన్మలైనా నీతో వస్తా ఎంత దూరమైన కాలమాపినా సరే ఓసారిటు చూడవే నన్నే మన్నించవే ఏరా మీ అయ్య ఫోన్ చేసిండ ఉరుక్కుంటూ వచ్చినావు? ఎన్నిసార్లు చెప్పినా చెవులకు పోదేంద్రా మీకు? నన్ను పటాయించడం కష్టం, పోయి ఇంకో పోరిని చూసుకోపో. ఏంటి బుజ్జి ఆ స్లాంగ్? ఇప్పుడు ఇదేరా బై ట్రెండ్. నేను ట్రెండ్ ఫాలో అవుతాలే కానీ బుజ్జి నువ్వంటే నాకు ప్రాణమే, నీకోసమే బతుకుతున్నానే. సరేరా బై, నీ బతుకు నువ్వు బతుకు, దానికి నేనేం చేయాలి? అంటే నీకు ఇమాజినరీ రొమాన్సోఫిలియా కొంచెం కూడా లేదా? ఈ ఇమాజినల్ ఏంద్రా బై? ఆ డైలాగ్ ఇని చెవులకు శీలం పట్టింది. అయినా మీకు సిగ్గు ఎగ్గు దగ్గు ఏం లేదారా బై? నీకు తోడు మీ నాయనొకడు, ఇద్దరు కలిసేయడానికి దూకు సావు రాదుండ్రా. బుజ్జి బుజ్జి గిజ్జి అన్నావు అంటే బజ్జి పెట్టి కొడతా. ఏడవకరా, మనకి ఇవన్నీ అలవాటే కదా. నేనెందుకు ఏడుస్తా? హ్యాపీ టీయర్స్. సడన్గా స్లాంగ్ మారిందేంట్రా? ఇన్లే ఇందాక ట్రెండ్, దాన్ని ఫాలో అవుతా, దానికి ఇమాజినల్ ఏందో చూపిస్తా. ఆ 24 వాచ్ ఎడబెట్టినావు తీ. నా బుజ్జి, నా బొంగోరం, నా చూచు. అయ్యో ఎంత ముద్దు. నా పక్కకొచ్చి ఫోటో ఎప్పుడు దిగిండు? సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బుజ్జి ఏంద్రా ఇది? రోజా పువ్వు. ఏం చేయనికి? ఏడన్నా పెట్టుకో. ఇగో ఈడ పెట్టినా. ఏందీడు ఏం చేస్తుండ అసలు? ఎంత క్యూట్ ఉన్నావే. ఏందీడు దగ్గరకు వస్తుండు? ఏంద్రా ఈ టోపీ, ఈ పువ్వేంది, నీ కథ ఏంది, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఆ వాచ్ ఏంది, ఆ నొక్కుడేంది అన్ని చూసినా నేను. ఇది తిరుగు. ఏంద్రా అది? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఓయ్ ఇడికి వస్తావా రావా? ఇగో చూడరా బై, నా వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. నేను హైదరాబాద్లో ఖతర్నాక్ పోరన్ లవ్ చేసిన, ఆ అన్నే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఈ వాచ్లు గీచ్లు పెట్టుకుని ఇట్లాంటి ఇవన్నీ చెయ్యకు. దాన్ని తీసి పక్కన పడే, దేనైనా చూసి పెళ్లి చేసుకో. సంజయిందా? ఇంకా ఈడు వాచ్ దానికొత్త ఆడు. నాన్న ఏమైంది నాన్న? మస్తు బాధగా ఉంది, బతకాలని లేదు, నేను చచ్చిపోతాను అన్న.
ముందా వాచిటి నాకన్నా ఈ వాచ్ ఎక్కువైపోయింది తీసుకో ఇప్పుడు చచ్చిపో మళ్ళీ బతికించుకుంటా ఇది ఉందిగా నాన్న నా మిన్నే జోకా మరేమైంది నాన్న చెప్పు దానికి లవర్ ఉన్నాడంట ఉండని మనకిది ఉందిగా నాన్న చెప్పేది విను నాన్న హైదరాబాద్ వెళ్ళి వాళ్ళిద్దరిని విడగొట్టేద్దాం ఇలా నాన్న ఇది ఉందిగా పదైతే డేట్ చెప్పు ఇప్పుడు సమ్మర్ కదా జూలైలో వెళ్దాం జూలై ఎందుకో కబాలీ రిలీజ్ కదా చూసొద్దాం ఇంకా ఊర్లోనే ఉన్నామా ఓహో హైదరాబాద్ వెళ్ళడానికి కార్ తెచ్చాడేమో ఎవర్రా అమ్మాయి అవునా అన్న ఎవరి అమ్మాయి నన్ను దీవించండి మామయ్య. మావయ్య అంటదేంట్రా నువ్వులే అమ్మా ఎవరమ్మా నువ్వు నేను మీ కోడల్ని మామయ్య. అంటే మీ ఇద్దరికి పెళ్ళయిందా నాకీ అయింది అంకుల్ డివర్స్. మీకి ఒప్పుకుంటే మీ కొడుకుని పెళ్లి చేసుకుంటాది. ఏంట్రా వీడిది వీడయ్యేది ఒకేలా ఉంది ఫేసు. చీకట్లో నాది గుర్తుపడతాదో లేదో. ఏంట్రా మధ్యలో ఇదే వత్తి నాన్నోయ్ బుజ్జిని రెచ్చగొట్టడానికి దీంతో క్లోజ్గా ఉన్నా ఇదేమో లవ్ అనుకుంటుంది. ఒకసారి ఆ వాచి ఓ గంట నీకెళ్ళి దాన్ని ఏమో చోట దించొస్తా నువ్వు ఆగు. ఎంతసేపు బాత్ కర్తే రే. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఏం జరుగుద్దో చూద్దాం. వాచ్ పడు సరే. మీరేంటి పెళ్లి చేసుకున్నారు? అదేంది మామ మీరే కదా దగ్గరుండి పెళ్లి చేసింది. అవునా? అవును కదా. అవునమ్మా వీడంటే నీకు ఇష్టం లేదుగా పెళ్ళి ఎలా చేసుకున్నావు? యాక్చువల్గా ఈడంటే మస్తు ఇష్టం మామ. నాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే మస్తు మజా వచ్చేది. దమ్ దమ్ చేసినప్పుడు ఈ ముఖంలో రియాక్షన్ చూడాలా హైలైట్ ఉంటుంది. కానీ ఈ మధ్య ఈడో ముస్లిం పోరుతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. అందుకే ముక్కు మీద ఒకటి గుద్ది 3 ముళ్ళేసిన. శివకుమార్ నా ప్రియ సోదరుడా అతి మేధావి. అరే ఓ హౌలేగా ఆ రోజు బుల్లెట్ కింద వండబెట్టినావు. బుల్లెట్ సరిగా దిగిందో లేదో చూడవారా? బుల్లెట్ గిట్టకెళ్ళిపోయి గీడిరికింది. కోమాలో పోయినా మొన్నే బయటికి వచ్చిన. ఏయ్ బ్యాటరీ డెడ్డా 2 రోజులైందిరా నువ్వు ఛార్జింగ్ పెట్టి. మిమ్మల్ని గీడికి రప్పించింది నేనే. ఏం రోయ్ కొడుక్కి పెళ్లి చేసినావా? పోరి మస్తుంది కానీ వీళ్ళని నేను చంపేస్తారా? సోదరా గంతో కాదురా నిన్ను కత్తితో పొడిచి పొడిచి చెప్పాలి. ఇక ఈ వాచ్ నాదే. నువ్వెలా బతికినావురా? నువ్వు కాల్చిన బుల్లెట్ ఈ తాళికి తగిలిందిరా. ఈ తాళే నన్ను బతికించింది. నువ్వెలా బతికినావే? అరే బట్టేవాసుగా నువ్వు కాల్చిన బుల్లెట్ నాకు తగలే. ఇట్టకెళ్ళి ఇవ్వడట్ట పోయింది. కోమాలకు పోయినా కదా మైండ్ దొబ్బింది గురి తప్పింది. అత్తయ్యగాడు మళ్ళీ వచ్చిండు. ఆడి సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ. మనీ ఆడుకుందాం వస్తావా? ఓవర్ చేయకుండా ఫ్రెండ్లీగా ఉండు అర్థమైందా? నా బెల్లం నా ఇష్టం నీకేమవుతుంది? నువ్వు రావే తింగరదానా.
దత్తాత్రేయ వీన్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి. నేను పట్టుకో చూద్దాం. బుజ్జి ఎక్కడున్నావే? ఇక్కడ. అమ్మయ్యా, బుజ్జి ఒకసారి ఇటు రావే. ఆశ దోష నేను దొరకను. ఇక దీన్ని డిస్మాంటిల్ చేయాలి, మెంటల్లీ రిలాక్స్ అవ్వాలి. ఏ బుజ్జి ఒక్కసారి దొరకవే. నేను దొరకను కదా నీకు.